హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచ్చింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. చూడండి, ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్, చాలా సింపుల్ వర్క్ అండి చూపిస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేసేసిందేనండి. ఒకసారి చూడండి, చాలా సింపుల్ వర్క్ అండి. హ్యాండ్స్కి అంటే ఎల్బో హ్యాండ్స్ ఇలానే ఒక చిన్న బార్డర్లా వచ్చింది. ఆల్ ఓవర్ బూటీస్ కూడా మనం ఏమి ఇవ్వలేదు, కస్టమర్ చాయిస్ వల్ల ఇలానే సింపుల్గా స్టిచ్ చేసాము. చూడండి, నెక్ లైన్ చాలా సింపుల్గా మనకి ఎప్పుడు తెలిసిందే కదా. నెక్ లైన్లో ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో శారీలో ఉన్న కలర్స్ని మనం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఇలా వేసామన్నమాట, నెక్ లైన్ అంతా కూడా. అలానే మీకు ఈ డిజైన్లో మామిడి పిందెలు కనబడుతున్నాయి కదా, వాటి మధ్యలో జర్దోసి వేసాము. జర్దోసి చుట్టూ ఆరా కూడా చూసారా, రౌండ్ బీడ్స్ అనమాట. ఇవి మనకి దండల్లా దొరుకుతాయి కదండి, ఆ రౌండ్ బీడ్స్. ఇవైతే కొంచెం మన్నిక బాగుంటుందండి, కలర్ అంత త్వరగా చేంజ్ అవ్వవు. అదే షుగర్ బీడ్స్ అయితే మీకు చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. షుగర్ బీడ్స్ కన్నా ఇవి నీట్గా ఉంటాయని వేసాము. అలానే అక్కడక్కడ కూడా చూసారా, ఈ డిజైన్ యొక్క గ్యాప్లో కనబడడానికి ఈ బీడ్స్ని, ఈ రౌండ్ బీడ్స్ని సింగిల్ బీడ్ అనేది మనం స్టిచ్ చేయడం జరిగింది. ఇందులో గోల్డ్ యూజ్ చేసాము. అందులో నెక్స్ట్ వచ్చి శారీలో ఉన్న కలర్స్ బ్లాక్ అండ్ లైట్ స్కై బ్లూ అనమాట, అది యూజ్ చేసాము. సింపుల్ వర్క్ అండి. మొత్తము ఫ్రంట్ హ్యాండ్స్కి, బ్యాక్కి అంతా కూడా సేమ్ డిజైన్. ఇదిగోండి, ఇది ఫ్రంట్ నెక్ చూసారు కదా. ఇదండి మామిడి పిందెలు హైలైట్లా కనబడుతున్నాయి కదా. ఇవేంటంటే ఇదే సేమ్ డిజైనే మనకి వేరే కలర్ బ్లౌజ్ పైన వేరే మెటీరియల్స్, అంటే శారీలో వేరే కలర్స్ వస్తాయి కదా, దాని కాంట్రాస్ట్ మనం యూజ్ చేసేసరికి లుక్ అనేది మారిపోతుందండి. సేమ్ డిజైన్ తీసుకున్న లుక్ అనేది చాలా ఇదిగా చేంజ్ అయిపోతుంది. అలానే మెటీరియల్ కాస్ట్ కూడా మనం ఇందులో యూజ్ చేసే మెటీరియల్స్ వల్ల కాస్ట్ కూడా మారుతూ ఉంటుందండి. ఈ లీవ్స్లో సైడ్ లీవ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న లీవ్స్, వాటికి బ్లాక్ అండ్ స్కై బ్లూ ముద్ద కుట్టు అంటే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ వేసాం కదండి. అదే ప్లేస్లో జర్దోసి ఎక్కువ యూజ్ చేసామంటే అది కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే జర్దోసి వేయాలంటే టైం టేకింగ్ కదా. అలానే మనకి మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ కూడా చూసుకొని దానివల్ల కాస్ట్ అనేది పెరుగుతుందండి. నచ్చిందండి వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.